అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జాతరలో బీసీలను గుడిలోకి రానియకుండా కులహంకారంతో ద్వేషించి వాళ్ళని లస్సగొట్టి రూమ్లో బంధించి వాళ్ళని ఆడోళ్ళని చూడకుండా లంజాలముడి అని లస్స తిట్టారు. వాళ్ళని కర్రలతో కొట్టి వాళ్ళపై దాడి చేసి మానసికంగా హింసించారు. ఆ బాధను తట్టుకోలేక అతని భార్య పసిపాపను తెచ్చి కాళ్ళ ముందు పెడితే ఆ పసిపాపను చూడకుండా కనికరం లేకుండా కాళ్ళతో తంతే ఆ పాప అప్పటికక్కడే చనిపోయింది. మాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే 3 రోజులైనా 48 గంటలు దాటినా కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మొద్దు నిద్రపోతుంది. అమ్ముడు పోయింది రెడ్డిలకు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం సిఐ కానీ ఎస్పీ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ మొత్తం డిఎస్పీ కానీ మొత్తం రెడ్డిలకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. 4 రోజుల సంది అరెస్ట్ చేయలేదంటే ఒకసారి వాళ్ళ వెనుక ఎంత పెద్ద ఆస్తవంతో చూడాలి, అర్థం చేసుకోవాలి. మనం ప్రజా సంఘాలు అన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దోషులను మాత్రం ఇంతవరకు శిక్షించలేదు, అరెస్ట్ చేయలేదు. ఎందుకు డిపార్ట్మెంటు న్యాయం చేయనీకున్నారా? రెడ్డిలకు గులాంగిరి చేయనీకున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అమ్ముడు పోయింది. కనీసం డిఎస్పీ కూడా మేము దోషులను పట్టిస్తాం, మీకు న్యాయం చేస్తామని కూడా అంటలేడు. ఎంత కమ్ముడు పోయారో తెలియదు. మొత్తం రెడ్డిలకు ఇంత అహంకారమా? ఏం చూసుకొని ఇంత బలుపు మీకు? బీసీలు అంటే మీకు అంత చులకనైపోయిందా? గెలిచేది మా ఓట్లతోటి మా మీదనే ఇంత తిరగబడతారా? ఇంతమంది కోట్ల మంది ఉన్నారు బీసీలు. మనం ఏం లేదు చూస్తూ ఉంటే వీళ్ళు ఇట్లా రెచ్చిపోతూ ఉన్నారు. తిరగబడాల్సింది, రెడ్డిలకు తగిన బుద్ధి చెప్పాల్సింది, తగిన శిక్ష విధించాల్సింది. ఆ నార్కన్లో ఉన్న ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి ఇంతవరకు పరామర్శించలేదు. ఎందుకు అంటే ఆయన వస్తూ ఉన్నట్టే కదా. వాళ్ళ తీర్మానం వల్ల అందరూ వెళ్ళారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంతవరకు ఆ దోషులను పట్టించలేదు. ఇలా కేటీఆర్ పోతున్నాడు ఆయన సంజాయిషి పలుకనేక. నేను ఒకటే చెప్తా ఉన్నా, పోలీసు వాళ్ళు మీరు మాత్రం న్యాయం చేయకపోతే మాత్రం మీకు తగిన శిక్ష పడుతుంది. అందరికీ బుద్ధి చెప్తాం, గ్యారెంటీ మాత్రం. దోషులను వదిలే ప్రసక్తే లేదు. ఆ బీసీ బిడ్డలకు న్యాయం చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. చేయకపోతే మాత్రం ఉద్యోగాలు ఉండవు, ఉండవు. గ్యారెంటీ తగిన శిక్ష పడుతుంది మీకు. అందరితో పాటు ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ పదవి కూడా పోతుంది. బీసీలో తలుచుకుంటే మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ సహనాన్ని పరీక్షించకండి, నిద్రపోయిన పులిని లేపకండి. బీసీ బిడ్డలను మీరు ఏదో అనుకుంటున్నారు. మీరున్నది 7.5%, బీసీలు ఉన్నది 52%. తగిలితే తునక కూడా దొరకరు. రక్తం మరిగిపోతుంది వాళ్ళు చేసిన పనికి. ఎవరైనా కనికరం లేనాడు, బుద్ధి లేనాడు పసిపాపం చంపుతాడా? కొంచెమైనా సిగ్గు బుద్ధి ఉండాలి. కొంచెమైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు శిక్షిస్తలేదు? ఆమెకు ఎందుకు న్యాయం చేస్తలేదు? పోలీసు వాళ్ళకి లేరు పిల్లలు? మీ ఇంట్లో జరిగితే ఇట్లాగే ఊరుకుంటారా మీరు? కొంచెమైనా సిగ్గు ఉండాలి పోలీసు వాళ్ళకు. చేతకపోతే డిపార్ట్మెంట్ బట్టలు వదిలేసి వెళ్ళండి. పాపం న్యాయం బీసీలకు న్యాయం చేయని వాళ్ళు ఉంటే ఎంత, మీరు ఉడితే ఎంత? డిపార్ట్మెంట్ అయినా మీరు పోలీసులైనా